హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 48. వెళ్ళిపోతున్న హరితని చూసి మనసులో కోపంగా రగిలిపోయింది మీరా. తను ఇప్పటి వరకు ఎంతో ఉపయోగిగా భరించింది, కానీ ఇప్పుడు అన్నిటికీ తెగించింది. అయితే చావాలి లేదంటే చంపాలి అన్న తీరిక మారిపోయింది మీరా. ఆఫీస్కి వెళ్తూ హాస్పిటల్కి వెళ్ళాడు సూర్య. వెంటనే తనకి సుమన్ గారి ట్రీట్మెంట్ చేస్తూ ఎలా తగిలిందని నేను అడగను, కానీ మీరా ఎలా ఉందని మాత్రమే అడిగాడు సుమార్. పర్వాలేదు, బాగానే ఉంది, కానీ తను ఏదో ఆలోచిస్తుంది. ఏదో గట్టి ప్లాన్తోనే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలిసింది అని అనడంతో అసహనంగా అనిపించింది సూర్యకి. మీరాని మళ్ళీ మామూలుగా మార్చుకోవాలంటే ఏం చేయాలో కొంచెం సలహా ఇవ్వచ్చు కదా. ఇదేమైనా ఆఫీస్ ఫైల్ అనుకుంటున్నావా ఈజీగా ఇవ్వడానికి సలహా? అందులోని మీరా మనసు చాలా బాధపడింది. ఇప్పుడు నువ్వు తనని కదిలించకపోవడమే మంచిది. నా మనసు కూడా బాగానే గాయపడింది. నేను ఏది కావాలని చేయలేదు కదా, అది మీకు కూడా తెలుసు. కానీ ఆ టైంలో అలా చేయాల్సి వచ్చింది. నా ఎదురుగా ఉన్న సాక్ష్యాలు దొంగవి అని తెలుసుకోవడం లేట్ అయింది. అంతా తెలుసుకునేసరికి మీరా నా చేతుల్లో నుండి జారిపోయింది అని బాధగా అన్నాడు. అప్పుడే ఏదో విధం మాట్లాడబోతుంటే సుమన్ గారు క్యాబిన్ డోర్ తెరుచుకోవడంతో ప్రయత్నంగా ఎదురుగా చూశాడు సూర్య. సుమన్ గారు అక్కడ ఉన్న నర్స్ మాట్లాడుతూ, సార్, మేడం గారి దెబ్బలతో హాస్పిటల్కి వచ్చారు అని అనడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏంటి, హరిత గురించి మాట్లాడుతుంది? అవును సార్, కాళ్ళ నిండా రక్తం కారిపోతూ కనిపిస్తుంది. క్లీన్ చేసి రక్తం కారకుండా బ్యాండేజ్ కట్టాను అని అనడంతో వస్తున్నాను అని చెప్పి కంగారుగా వెళ్ళాడు హరిత గారు. అలా రావడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకొని మెల్లగా నొప్పి పుడుతున్న కాళ్ళతో సుమన్ గారు వెళ్ళిన వైపే వెళ్ళాడు. సూర్య కూడా అబ్బబ్బా, చంపేసిందిరా బాబోయ్, నన్ను బతకనిచ్చేలా లేదు తల్లోయ్ అని గగ్గోలు పడుతున్న హరిత గారి దగ్గరికి వచ్చారు సుమన్. ఏమైంది, గంభీరంగా అడిగాడు. తన కాళ్ళ నుండి రక్తం కారడం చూసి, ఏమైందంటారేంటండి, మీరా నన్ను గాయపరిచింది. వాట్, మీరానా? అవునండి, ఆ మీరానే నన్ను గాయపరిచింది అని తన మీద ఉన్న కసితో ఏం మాట్లాడుతుందో తెలుసుకోకుండా మాట్లాడింది. అనుమానంతో, మీరా నీకు తెలుసా? సుమన్ గారు ఎప్పుడైతే అడిగారో గతుక్కుమని అప్పుడు ఏమన్నదో చూసింది. అప్పటికప్పుడు మైండ్లో తనకు వచ్చిన ఐడియా ఇంప్లిమెంట్ అవ్వడంతో వెంటనే, అవునండి, మీరానే నన్ను గాయపరిచింది అని తన వైపు తప్పు లేకుండా మొత్తం తప్పు మీరాదే అన్నట్టుగా మాట్లాడుతుంటే ఒక్క క్షణం తను చెప్పిన అబద్ధాలు నమ్మాలనిపించింది సుమన్ గారికి. వెంటనే డిప్రెషన్లో ఉన్న మీరా ఇలా ఎందుకు చేస్తుందని ఆలోచించారు సుమన్. ఆ మాటలు వింటూ వచ్చాడు సూర్య. సరిగ్గా సూర్య రావడంతో కన్నింగ్ ప్లాన్ తన మనసులో రచించుకుంది. వచ్చావా సూర్య, రానాయనా, నీకోసం వీళ్ళు మీరాని బతిమాలుకుందామని అనుకున్నాను, కానీ చూసావా నన్ను ఎలా గాయపరిచిందో. కావలసిన బాడీగార్డ్స్ కూడా ఉన్నారు, చెప్పండి రా, వదిలేరా, మీరు కూడా నాతో పాటు వచ్చారు కదా అని తనని తోసేసిందని వీరు కూడా చూశారు కదా అని అనడంతో బాడీగార్డ్స్ వైపు చూశాడు సూర్య. అవునని చిన్నగా తల ఊపారు. వాళ్ళు అలా చెప్పడంతో, నీకు మీరే ఎలా తెలుసమ్మా? ఆ రోజు నువ్వు ఫోటోలో చూపించావు కదా, ఫోటోలు చూపించింది అప్పుడు కదా, ఇప్పుడు మీరాని ఎలా కలిసావు? ఇప్పటికైనా మీరా విషయంలో తను ప్రవర్తించిన తీరుని చెబుతాదేమో ఆశపడిన సూర్య అడిగాడు. వారం రోజుల క్రితమే నీకు మీరాకి పెళ్ళయిందని తెలిసింది. అప్పటి నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ పని మనుషులను అడిగాను, అందుకే నీ గురించి తనని అడగడానికి వెళ్ళాను అని సూర్యకి హరిత బంగ్లాకి అంతకుముందు వెళ్ళినట్టు తెలిసి ఉండదని నమ్మకంతో చెప్పింది. అలా చెప్పడంతో చేతి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఇంకెంతకాలం నా దగ్గర నిజాలు దాస్తావమ్మా? నువ్వు మీరాని అంతకు ముందు కలిసినట్టు ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోలేదు. ఏం చేయాలి మిమ్మల్ని అని మనసులో కోపంగా సూర్య ఫేస్ ఎక్స్ప్రెషన్ని గమనించింది హరిత. మీరా మీద కోపంతో తెగ పొంగిపోయింది. మీకెలా తెలుసమ్మా మా ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టు? చెప్పాను కదరా, వారం రోజుల ముందు మీరాని కలిశానని. నిజంగానే కలిసావా? వారం రోజుల ముందు, లేదంటే మేము పెళ్లి చేసుకున్న కొత్తలో కలిసావా అమ్మా? సూర్య ఏంటి పెళ్ళైన కొత్తలో అంటున్నాడు అని అనుకుంటూ, అమ్మ ఎప్పుడైనా అబద్ధం చెప్తుందారా? అయినా నేను మీరని వారం రోజుల ముందే కలిశాను. ఎందుకు, అది కూడా మీరు సక్రమంగా లేరని అక్కడున్న మేడ్స్ చెప్పడం బట్టి. అవునా, మేడ్లో ఎవరు చెప్పారు మేము సక్రమంగా లేమని? అదా, అది అది హెడ్మేడ్ పేరు చెప్పింది. అదేంటి, ఆ హెడ్మేడ్ వేరేలా చెప్పింది? ఏం చెప్పింది సూర్య అని అనుమానంతో కనుబొమ్మలు ముడిచి అడిగింది సూర్య ఏంటి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు? అడుగుతున్నాను, మనిషి నాకు వేరే విధంగా చెప్పింది. అడుగుతున్నాను, వేరే విధంగా వేరే విధంగా. అమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పలేదు సూర్య, నేను నిజంగానే నిజం చెప్తున్నాను.
ఆ మీరా అని వారం రోజుల ముందే కలిస్తే ఏమన్నదో తెలుసా? నువ్వంటే తన దగ్గర కుక్క పిల్లలా తిరుగుతున్నావంట, తన స్పర్శకి నువ్వు బానిసైపోయావంట అని లేనిపోనివన్నీ చెప్పింది. వారం రోజుల ముందు మీరా హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదమ్మా, మీరేంటి ఇలా చెప్తున్నారు? స్వయంగా నేనే తనని తీసుకొచ్చాను అని చీకట్లో బాణం వదిలాడు సూర్య. గతుక్కుమని చూసింది. చెప్పమ్మా, నేనే తన హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని అనడంతో ఛాన్స్ లేదు. సూర్య, నేను తనని నిలదీశాను, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని. అయినా నా కాళ్ళ గురించి వదిలేసి నువ్వు ముందు నుంచి జరిగినవన్నీ ఎందుకు తవ్వుతావు అంటే అమ్మ మీద ప్రేమ పోయిందా? వెంటనే తన చూపి కాళ్ళ దగ్గర మరలించాడు. ఏమైందమ్మా అంత కూల్గా? ఎంతో కూల్ అంటే కూల్గా అడిగాడు. సరిపోయిందిరా, రామాయణం మొత్తం అంతా విని చివరికి రాముడు ఎందుకు వనవాసం చేశాడు అన్నట్టుంది. మీరా నన్ను గాయపరిచింది, ముందు నుంచి విన్నాను. మీరా ఎందుకు మిమ్మల్ని గాయపరిచింది అని మళ్ళీ ప్రశ్నలు వర్షం కురిపించాడు. ఎందుకంటావేంటి? నువ్వు చాలా బాధపడుతుందని నేను విన్నాను, అందుకే గట్టిగా వార్నింగ్ ఇద్దామని వెళ్తే నా కాళ్ళ మీద బీరువా పడేసింది. చూడు రక్తం ఎలా కారిపోతుందో అని తన అరికాలను చూపించి అడుగుతుంటే, మీరా ఎవరిని గాయపరిచే స్వభావం కాదే. అంటే నేను అబద్ధం చెప్తున్నానా సూర్య? కళ్ళని తిప్పుకున్నాడు సూర్య. సూర్య అని చెప్పుకోవడంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సూర్య, నువ్వే ఇలా మారిపోయింది. ఒకప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా అమ్మ అమ్మ అని పిలిచేవాడివి, ఇప్పుడు నాకు చిన్న దెబ్బ తగిలినా సరే తట్టుకోలేకపోయిన వాడివి. నువ్వు నా అరికాలి నుంచి రక్తం కారుతుంటే నువ్వే ఇలా కేర్లెస్గా ఉన్నావు. వెంటనే హరిత గారి వైపు చూపులు మరల్చినప్పుడు నాకు కూడా కొన్ని కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. అందులో మీ పాత్ర కూడా ఉందని తేలింది. అప్పుడు అబద్ధం చెప్తున్నట్టు ఇప్పుడు మీరా విషయంలో కూడా అబద్ధం ఎందుకు ఉండకూడదు? వెంటనే ఆశ్చర్యంతో కళ్ళు బొమ్మలు పెద్దవి చేసి చూసింది సూర్య వైపు. సూర్య అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంటే, నటించుకమ్మా, మీరా విషయంలో నువ్వు ఏమేం చేసావో నాకు అందిన సమాచారం బట్టి తెలిసింది. శ్రేష్ఠ సృజనాన్ని ఉసుగొలిపి మీరా మీద పక్క తీర్చుకునేలా చేశావు. పాపం ఏ పాపం తెలియని మీరాని చాలా బాధ పెట్టాను. ఏ నిజాలైతే సూర్యకు తెలియకూడదని అనుకుందో నిజాల్లో ఒక్కొక్కటిగా సూర్యకు తెలియడంతో నిలువున స్తంభించిపోయింది. ఆ క్షణంలో హరిత గారి ముఖం ఎక్స్ప్రెషన్స్ని ఉంచుకోలేం. సూర్య అని వణుకుతున్న గొంతుతో అంటుంటే, మాట్లాడకండి మీరు. నిజంగా నా కన్ని తల్లిలాగానే అనుకొని నా తల్లి తర్వాత స్థానం మీకు ఇచ్చాను. కానీ మీరు తెలియలేని ఒక అమ్మాయిని నా చేత బలవంతం చేసేలా చేశారు. అదే కాకుండా తనని మూర్ఖత్వంతో హింసించాను. బాధగా ఉంది మీరని మునుపటిలో మారలేనందుకు. ఇప్పుడు నేను నా తప్పు ఒప్పుకొని క్షమాపణ చెబుతున్నా కూడా వినలేదు. ఇందులో మీ పాత్ర కూడా ఉంది అమ్మా. త్వరలోనే నేను ఏం చేయాలో అది చేస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన ఈ కట్టు కథలన్నీ చెప్పినా మోసపోయాను. ఇప్పుడు కొత్తగా చెప్పిన దానికి మోసపోవడానికి సిద్ధంగా లేను అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే సూర్య చెప్పిన మాటలు కొత్తగా మరి కొంచెం ఘాటుగా కూడా వినిపించాయి. సూర్య తన చేతుల నుండి జారిపోయాడు అని అర్థం చేసుకున్న హరిత గారు ముసలి నాటకం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న సుమన్ గారికి కూడా చాలా కొత్తగా అనిపించింది. కొన్ని విషయాలు తనకు తెలియకుండా ఎంత జరిగిందా అని. అప్పుడే తెలిసింది సుమన్ గారికి. మీరా విషయంలో అంతంత మాత్రమే తెలిసిన సుమన్ గారికి ఇప్పుడు సూర్య అలా చెప్పడంతో హరిత మీద పూర్తిగా నమ్మకం చచ్చిపోయింది. అంతేకాకుండా తనకు తెలియకుండా ఏదో జరిగిందని బలంగా నమ్మాడు. వెళ్ళిపోతున్న సూర్యని సూర్య అని ఏడుస్తూ పిలిచింది. వెళ్ళిపోతున్న వాడల్లా ఆగి తన వైపు చూశాడు ఏంటి అన్నట్లు. అలా వెళ్ళిపోతున్న సూర్యని పిలిపించింది ఏడుపు గొంతుతో. అప్రయత్నంగా తన వెనక్కి చూశాడు ఏంటి అన్నట్లు. నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేశాను సూర్య. తను నీకు కరెక్ట్ కాదని ఉద్దేశంతోనే చేశాను. తప్పని మీద నాకు ఎలాంటి కోపం తగ్గలేదురా. నా కడుపును పుట్టుకుపోయినా సరే నేను నా మొదటి బిడ్డగా భావించాను. అలాంటి నువ్వు అన్ని మాటలు అంటున్నావా అని ముసలి నాటకాన్ని సావిత్రిని మించిపోయి అంది. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు సూర్య కనిపించిన చిన్న కన్నింగ్ స్మైల్తో. ఇప్పుడు చూడు ఎలా నా మీద సానుభూతిని తెచ్చుకుంటాను అని మనసులో అనుకుని, చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను సూర్య. నీ విషయంలో ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనా? అందుకే తనని దూరం చేయాలనుకున్నాను తప్ప నీ మీద నాకు ఏ పగ లేదు సూర్య అని తన కన్నీళ్ళని కార్చుతూ అనడంతో ఒక క్షణం నిజంగా తనని నమ్మేశాడు. సూర్య ఏం చేస్తాడు మరి? సూర్య మీద తను చూపించిన ప్రేమ అలాంటిది. సూర్య వైపు ఒకసారి తీక్షణంగా గమనించింది హరిత. వెంటనే తనని చెబుతున్నదే నమ్ముతున్నాడని అర్థం చేసుకున్న హరిత గారు ఏమాత్రం ఏడుపును బ్రేక్ చేయకుండా, నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ఇక్కడే నేను చచ్చిపోతాను అని పక్కనే ఉన్న చాకుని తీసుకొని కట్ చేసుకోబోతుంటే ఒక్క క్షణంలో తనని కాపాడాడు దగ్గరికి వచ్చి. ఏంటమ్మా ఈ పచ్చి పని? మరి లేకపోతే ఏంటి సూర్య? నేను ఎవరి జోలికి వెళ్ళను. నా కోడలి జోలికి వస్తే మాత్రం అసలు ఊరుకోను. అందుకే నేను కావాలని తను ట్రాప్ చేసిందని అనుకున్నాను. నేను నా పెద్ద కొడుకుగా అనుకుంటున్నాను సూర్య
అలాంటిది నీకు చెడు ఎలా జరగాలని కోరుకుంటాను అని కన్నీళ్లతో అంటున్న తనని చూసి ఏం మాట్లాడలేకపోయాడు. కోపం, అసహనం వచ్చి చేరాయి తనలో. మీరు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేయకండి అమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. సూర్య తనని ఏమనకపోగా పైగా తన కన్నీళ్ళని చూసి నమ్మడంతో మనసు తెగ ఆనందపడింది హరిత. అక్కడే ఉన్న సుమన్ గారు తనని చూసి నిజంగానే సూర్య చెప్పినవన్నీ మీరా జీవితంలో ఏమైనా చేయడానికి ప్రయత్నించావా అని కోపంగా అరిచాడు తన మీద. అవును చేశాను, తన మన ఇంటి కోడలు అవ్వకూడదని తగిన అమ్మాయి కాదని చేశాను అని చెప్పి కోపంగా నాకు చాలా నొప్పిగా ఉంది, ట్రీట్మెంట్ చేయండి అని కోపంగా అంది. తన వైపు అసహనంగా చూసి వెంటనే అక్కడ ఉన్న సిస్టర్ వైపు చూసి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అదేంటి మీరు చేయరా, నీలాంటి దాన్ని కాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నాకే పాపం తగులుతుంది అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. కోపంతో కళ్ళు కొరుకుతూ చూస్తాడు ఎవరు ఎంతవరకు ఎగిసిపడతారో. వెళ్ళండి, ఎప్పుడొకప్పుడు ఈ ఆస్తి మొత్తం నా చేతికి చిక్కుతుంది అప్పుడు చెప్తాను తను కోపంగా చెప్పి. ఏంటి అలా చూస్తున్నావు, ట్రీట్మెంట్ చేయి, ఆయన చెప్పింది వినిపించలేదా అని కోపంగా నర్స్ వైపు చూసి అంది. వెంటనే అక్కడే ఉన్న ట్రేతో తీసుకుని వచ్చి గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ కడుతుంది. కారులో వెళ్ళిన సూర్యకి అసహనం వచ్చి చేరింది. నిజంగా మీరా అమ్మని బాధ పెట్టిందా అని మనసులో అనుకున్నాడు. వీడికి ఇంత జరిగిన బుద్ధి రాదేమో. ఒకసారి మీరానే కనుక్కోవాలని కొంచెం కోపంగానే తన బంగ్లా వైపు కారు తిప్పి వెళ్ళాడు. మీరా గురించి కనుక్కోమని హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళ నాన్న గురించి డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని తన ముందు నుంచున్నాడు రుద్రపియ్య. ఏంటి మోటర్ అని అనడంతో చిన్నగా తల ఊపి ఫైల్ ఇచ్చాడు. అది మీరా వాళ్ళ నాన్నగారి హెల్త్ రిపోర్ట్ సార్, దాంతోపాటు పేషెంట్ అడ్మిట్ చేసిన ఫామ్ కూడా ఉండటంతో ఆతృతగా తీసి చదివాడు. దగ్గర సూర్య సిగ్నేచర్ ఉండటంతో అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. వెంటనే ఫైల్ మీద ఉన్న లోగోని చూసిన తనకు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అది ఎవరిదో కాదు, సూర్య, రుద్ర వాళ్ళ నాన్నగారిది, అంటే సుమన్ది. అనుమానంతో కనుబొమ్మలు ముడుచుకున్నాయి. ఏంటి గార్డియన్ కింద సూర్య సిగ్నేచర్ ఉంది, ఫైల్ లోగో నాన్న హాస్పిటల్ పేరు ఉంది అని మనసులో రకరకాలుగా అనుకుంటూ ఇది మా నాన్నగారి లోగో కదా, ఇదేంటి అంటే మీరా వాళ్ళ నాన్నగారు మా హాస్పిటల్లోనే జాయిన్ అయ్యారా? చిన్నగా తలూపాడు. అవును అన్నట్టు. ఇది సూర్య సిగ్నేచర్ కదా, తనకి గార్డియన్ సూర్యుడు ఉన్నావా? అవును సార్. ఏంటి ప్రతిదానికి అవును సార్ అంటావు, ఇది క్లారిటీగా తెలుసుకోలేవా? ఇక్కడ సూర్య సిగ్నేచర్ ఎందుకుంది అని కోపంగా అరిచాడు తన మీద. ఎనెత్తున గొంతుతో మొత్తానికి తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం సూర్య సార్ని దగ్గరుండి మీరా వాళ్ళ నాన్న దగ్గరికి ట్రీట్మెంట్ జరిపించారు సార్ అని అనడంతో ఏం మాట్లాడుతున్నావు అని టేబుల్ని గట్టిగా తోశాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సార్. ఈ మధ్య మీరా వాళ్ళ నాన్నగారు మీరా మేడం వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. దగ్గరుండి మీరా మేడం, సూర్య సార్ ఇద్దరు కలిసి దహన సంస్కారం చేశారని హాస్పిటల్ స్టాఫ్ను అడిగితే చెప్పారు. అంటే నాకన్నా ముందే సూర్యకి మీరా తెలుసా? ఇంకొక విషయం కూడా తెలిసింది సార్ అని వణుకుతున్న గొంతులు అన్నాడు పిఏ. ఏంటి అనుమానంగా కనుబొమ్మలు ముడిచి అంటూ మీరా మేడంకి హాస్పిటల్లోనే అఫోషన్ అయింది. అది వినగానే కాళ్ళ కింద భూమి కనిపించి మాట్లాడుతున్నావు అని తన కాళ్ళను పట్టుకున్నాడు పిఏది. అవును సార్, మీరా మేడంకి అబోషన్ అయింది, ఇదిగోండి ఫైలు అని తన చేతుకున్న ఫైల్ ఇంకో ఫైల్ తీసుకుని ఇచ్చాడు. అది అబోషన్ అయినట్టు కేసు రికార్డ్ చేతి పిడికిలి బిగుసుకున్నాయి రుద్రకి. అంటే మీరకి పెళ్ళి అయిందా? నాకు తెలిసింది అంతవరకే సార్, తర్వాత పెళ్ళి అయిందో లేదో కూడా నాకు తెలియదు. మీకు తెలిసిన నిజం ఇంకొకటి ఉంది. వెంటనే దాన్ని దావడిపోయేది కొట్టి ఒకసారి అన్నీ చెప్పవా? ఏంటో ముందు చెప్పు అని కోపంగా అరిచాడు. వణుకుతున్న గొంతుతో తన దావడ పట్టుకొని మీరా మేడం సూర్య సార్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు సార్. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు తెలుసుకుంది మీరా గురించేనా? మీరా అలా ఎలా ఉంటుంది? తనకి పెళ్లి కాలేదు, నేను ఆ రోజు చూశాను, తన మెడలో తాళిబొట్టు కూడా లేదు, అలాగే ఎలా ఉంటుందిరా అని తనని పట్టుకొని కుదిపేస్తున్నాడు. ఆ క్షణం నిజంగానే రుద్ర ఒక కాల రుద్రుడిలా కనిపించాడు. భయంతో వణికిపోయాడు ఆ పిఏ. మీరా వాళ్ళ నాన్నగారి హాస్పిటల్ రికార్డ్స్లో గార్డియన్ కింద సూర్య సిగ్నేచర్ ఉండడం, మీరాకి అబార్షన్ అవ్వడం, అది కాకుండా సూర్య వాళ్ళ ఇంట్లో మీరా ఉండడం తట్టుకోలేకపోయాడు. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు రుద్ర. నిజంగానే తనని ప్రేమించాడు, కానీ ఒక్కొక్క నిజం బద్దలు కొట్టినట్టు తెలుస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు. వెంటనే ఈ విషయం గురించి తెలుసుకోవాలని సూర్య వైపు వెళ్ళాలని నిర్ణయించుకొని కారు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళాడు. మీరా దగ్గరికి వచ్చాడు. సూర్య రావడంతోనే మీరా అని గట్టిగా అరుస్తున్నాడు. అరుపు వినిపించిన పెద్దగా రియాక్ట్ అవ్వకుండా బాల్కనీలో నుండి వ్యూని చూస్తుంది. డోర్ తీసుకొని వచ్చిన సూర్యని ఒక చూపు చూసి ఆ నీలాకేశంలో చూస్తూ ఉండిపోయింది.
మీరా అని పిలిచిన గొంతుకు తన వైపు చూసింది. అమ్మని బాధ పెట్టావా? గట్టిగా కళ్ళు మూసి తెరిచి లోపల వస్తున్న కోపాన్ని అదిమి పెడుతూ. నీకే మీరా, అమ్మని బాధ పెట్టావా? మళ్ళీ ఒకసారి చూసింది. అలా చూసి మళ్ళీ చూపు తిప్పడంతో అసహనంగా అనిపించి తన చేతులను పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. అలా లాగిన సూర్య వైపు చూసి కోపంగా, ఏం చేస్తున్నారు? పిచ్చుకని పట్టిందా? వదలండి అని కోపంగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంది. ముందు మా అమ్మని ఏమన్నావో చెప్పు, లేదంటే నేనేం చేయడానికైనా ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. గట్టిగా కన్ను మూసి తెరిచి, ఏం చేస్తారు? చంపేస్తారా? చంపేయండి. మీ దగ్గర నేను ఉండే కన్నా చచ్చిపోవడం బెటర్. మీరా? ఆపండి మీ నోటి నుంచి. ఆ పేరు వింటేనే నాకు చాలా కంపరంగా ఉంది. అసలు ఏమనుకుంటున్నారు సూర్య? నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీ అమ్మని నాకు తెలియదు అనుకుంటున్నారా? మీ అమ్మ కానీ ఆ రోజు సృజనకి శ్రేష్ఠకి నా గురించి చెప్పకపోయింటే నా లైఫ్ వేరేలా ఉండేది. ఎందుకు సూర్య, ఎందుకు తప్పు మీ దగ్గర పెట్టుకుని ఉన్నా సరే నన్ను బ్లేమ్ చేస్తారు? ఇంత జరిగినా మీకు బుద్ధి రాలేదా? ఇంత జరుగుతున్నా సరే మీ అమ్మని సపోర్ట్ చేస్తూ అంటున్నారే, అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? ఆ మాటకి కోపం వచ్చిన సూర్యకి, నీకు అమ్మ ఉంటే తెలుస్తుంది. అమ్మ లేకుండా పెరిగావు కదా, అందుకే నీకు అమ్మ విలువ ఏంటో తెలియదు. అమ్మ తప్పులు ఎన్నైనా చేసి ఉండొచ్చు, కానీ అమ్మ బాధపడితే మాత్రం నేను చూడలేను మీరా అని నోరు జారాడు. ఎప్పుడైతే తనకి అమ్మ లేదని హేళనగా మాట్లాడాడో ఒక్క అడుగు వెనక్కి వేసి చూసింది తన వైపు. కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోతుంది మీరాకి. అసలు గుర్తుగా వచ్చింది సూర్య తనని ఏమన్నాడు అని. నేనేంటి ఇలా అనేసాను అని అనుకుంటూ, మీరు మీరా, నా ఉద్దేశం అది కాదు మీరా అని తన చేతిని పట్టుకోబోతుంటే, ముట్టుకోకండి. మీరు అసలు మనసు లేని మనిషి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ అన్ని అర్థం చేసుకోలేని మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది అని ఏడుస్తూ వెళ్ళిపోయింది మీరా అక్కడ నుండి. ఇంకా ఉంది. అండ్ కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.